The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా డెఫిషియన్సీస్, విటమిన్ డెఫిషియన్సీస్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ఏ విటమిన్ డెఫిషియన్సీ ఉంటే మనకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్నా పులిపాటి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్, విటమిన్ డెఫిషియన్సీ లక్షణాలు, దాన్ని మళ్ళీ సరి చేసుకోవడం ఎలాగా ఫుడ్స్తోని అనేది చేద్దాము. ఎన్ని రకాల విటమిన్స్ ఉన్నాయి, ఏ డెఫిషియన్సీ వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, వాటికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి? ఓకే, చాలా బ్రాడ్ క్వశ్చన్ అండి. సో విటమిన్స్ మనకి 2 రకాల విటమిన్ కేటగిరీస్ ఉంటాయండి. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అన్నమాట. సో విటమిన్ బి కాంప్లెక్స్ అంటాము, ఎందుకంటే విటమిన్ బి నుంచి విటమిన్ B12 దాకా ఉంటాయన్నమాట డిఫరెంట్ విటమిన్స్. అండ్ విటమిన్ సి, ఈ 2 కూడా వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. అండ్ విటమిన్ ADEK, ఇవన్నీ కూడా ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అన్నమాట. సో ఇవి మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విటమిన్స్. అయితే అన్ని విటమిన్స్కి దాని ప్రాముఖ్యత ఉన్నది. అండ్ విటమిన్ డెఫిషియన్సీస్ అనేవి డిఫరెంట్ సిమ్టమ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్ అనేది అధికంగా మనం ఆల్మోస్ట్ 10 మందిలో 7-8 మందిలో చూస్తూ ఉన్నాము. అండ్ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానివ్వండి, ఈ స్పెసిఫిక్ విటమిన్ డెఫిషియన్సీస్ ఒక మూల కారణంగా మనం చూస్తున్నాం అనమాట. లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం ఎనీ కైండ్ ఆఫ్ అ డిసీజ్, రైట్ ఫ్రమ్ క్రానిక్ డిసీజెస్ లైక్ ఈవెన్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ కానివ్వండి, ఆటోఇమ్యూన్ డిసీజెస్ కానివ్వండి, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ బోన్ అండ్ మజిల్ డిసీజెస్లో మనం ఎక్కువగా అధికంగా చూస్తున్నది విటమిన్ డి డెఫిషియన్సీ. సో చెప్పాలి అని అంటే ఎంత దుఃఖకరమైన విషయం అని అంటే, మనకి వెస్టర్న్ కంట్రీస్లో అసలు ఎక్కడైతే సన్లైటే ఉండదు. కానీ మన అందరికీ తెలుసు విటమిన్ డి మన స్కిన్లో సింథసైజ్ అయ్యి మన బాడీలో అబ్జార్బ్ అవ్వాలి అని అంటే మనకి సన్లైట్ కావాలి. మన దేశంలో సన్లైట్ అనేది చాలా అధికంగా పుష్కలంగా అవైలబుల్గా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఈ డెఫిషియన్సీ అయినా అధికంగా చూస్తున్నాం. దానికి కారణాలు, అసలు సన్కి ఎక్స్పోజర్ అనేదే లేకుండా అయిపోతుంది. పొద్దున లేచిన దగ్గర నుంచి ఆఫీస్కి కానివ్వండి, స్కూల్స్కి కానివ్వండి, అలా మనం కార్లో ఎక్కడము లేకపోతే వెహికల్లో ఎక్కడము వెళ్ళడము, అండ్ మార్నింగ్ టు నైట్ అదే క్లోజ్డ్ రూమ్స్లో కూర్చోవడం. సో పర్టికులర్గా బయట ఈవెన్ పిల్లలు కూడా బయట ఆడడం అనేది చాలా తక్కువ అయిపోయింది. మార్నింగ్ టైంలో హడావిడిగా వాళ్ళు స్కూల్కి రెడీ అవుతారు, బయలుదేరుతారు, వెళ్ళిపోతారు. ఎప్పుడో ఈవినింగ్ వస్తారు, రాగానే ట్యూషన్స్, హోంవర్క్స్ అని కూర్చుంటారు. ఈవెన్ వర్కింగ్ పీపుల్ కూడా మార్నింగ్ వెళ్ళారనంటే నైట్ వరకు అసలు ఎక్కడ కూడా సన్ ఎక్స్పోజర్ అనేది లేకుండానే ఉంటుంది. ఇంకా నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేసే వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. సో దీంతో మనం ఈ విటమిన్ డి డెఫిషియన్సీ చూస్తున్నాం. అయితే దీని సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఎలా ఉంటాయనంటే చాలా అన్ఎక్స్ప్లెయిన్డ్గా ఉంటాయన్నమాట. ఎవరికైనా కానివ్వండి బోన్స్ లోపల బొక్కల నుంచి నొప్పేస్తుంది అనేసి అంటారు. నాకంత మజిల్ పెయిన్స్ ఉన్నాయి అని అంటారు. ఒళ్ళంతా తెలియని నొప్పులు అన్నమాట. సో ఇలా బాడీ పెయిన్స్ ఏవైతే అసలు తగ్గకుండానే కొన్ని రోజుల తరబడి, నెలల తరబడి అసలు బాడీ పెయిన్స్ సివియర్గా ఉన్న వాళ్ళకి మనం ఫస్ట్ ఆలోచించాల్సింది విటమిన్ డి డెఫిషియన్సీ ఉండొచ్చు అని. అండ్ డెఫినెట్లీ మనం ఎప్పుడైతే బ్లడ్ టెస్ట్ చేస్తామో అందులో విటమిన్ డి లెవెల్స్ అనేది మనకి తెలిసిపోతూ ఉంటాయి. సో విటమిన్ డి ఎస్పెషల్లీ పిల్లల్లో తక్కువ అయినప్పుడు దాన్ని రికెట్స్కి దారితీస్తుంది. పెద్దవాళ్ళల్లో విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే కనుక న్యాచురలీ మన బోన్స్ అనేది వీక్ అండ్ ఫ్రెజైల్ కండిషన్కి దారితీస్తుంది. సో విటమిన్ డి ఈ అన్నిటికీ మోస్ట్ ఇంపార్టెంట్లీ బోన్స్, మజిల్స్ అండ్ ఈ డిఫరెంట్ డిసీజ్డ్ కండిషన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, డి విటమిన్ రావాలి అని అంటే ఫస్ట్ థింగ్ సన్లైట్ ఎక్స్పోజర్. అండ్ సన్లైట్ ఎక్స్పోజర్ అని అంటే మనం మామూలుగా ఇలా వెళ్ళి సన్లైట్లో కూర్చుంటే మనకి విటమిన్ డి లభించదు. ఎస్పెషల్లీ విటమిన్ డి సింథసైజ్ అవ్వాలి అని అంటే మన స్కిన్ ఏరియా అనేది సన్లైట్కి ఎక్స్పోజ్ అయి ఉండాలి. అండ్ దానికి కూడా మార్నింగ్ టైం ఆర్ ఈవినింగ్ టైం బిఫోర్ మనం చెప్పాలి అని అంటే 10 AM, 7 to 10 AM మంచి సన్లైట్ ఏవైతే ఉంటుందో యూవీ రేడియేషన్ కూడా తక్కువ ఉంటుంది. అలాంటి టైంలో అయితే గనక 30 minutes మినిమం మనం సన్కి ఎక్స్పోజ్ అవ్వాలి. సో మినిమం క్లోదింగ్ వేసుకోవడము అండ్ ఎస్పెషలీ లైట్ కలర్డ్ క్లోత్స్ వేసుకుంటే కనుక సన్ రేస్ బాగా పెనిట్రేట్ అయ్యి మనము విటమిన్ డి సింథసైజ్ చేయడానికి మన స్కిన్ బాగా హెల్ప్ అవుతుంది. లేకపోతే ఇలా టైం లేని వాళ్ళు, లేకపోతే మార్నింగ్
సన్లైట్లో ఎక్స్పోజ్ కాలేని వాళ్ళకి ఈ మధ్యలో ఈవెన్ ఆఫ్టర్నూన్ టైం బిట్వీన్ 1 to 4 అయినా కానివ్వండి, 2 to 4 అయినా కానివ్వండి, ఆ టైంలో సన్లైట్ అనేది షార్ట్ రేస్ అనమాట, డైరెక్ట్గా మనకి పడుతూ ఉంటాయి. సో ఈవెన్ 15 minutes ఎక్స్పోజర్ సఫిషియంట్ అనమాట. ఓకే. సో ఆఫ్టర్నూన్ టైంలో ఒక 10 to 15 minutes ఎక్స్పోజ్ అయినా కానివ్వండి, మన బాడీకి కావాల్సిన విటమిన్ డి అనేది సన్లైట్ ద్వారా సింథసైజ్ అవుతుంది. అండ్ ఫుడ్స్, సో విటమిన్ డి రిచ్ ఫుడ్స్, విటమిన్ డి రిచ్ ఫుడ్స్ చెప్పాలి అంటే కొన్ని లిమిటెడ్గానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మష్రూమ్స్లో విటమిన్ డి అధికంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మష్రూమ్స్ని మనం తెచ్చుకున్న తర్వాత వాటిని కొంచెం సేపు ఉప్పు నీళ్ళల్లో కడిగేసి జస్ట్ ప్లేట్లో ఆరబెట్టి మనం సన్లైట్లో పెట్టామనుకోండి, ఒక 15 minutes వాటికి సన్లైట్ని అబ్జార్బ్ చేసుకునే ప్రాపర్టీ ఉంటుందన్నమాట. అండ్ అది తెచ్చుకొని మనం కుక్ చేసుకుంటే మనకు అందులో కూడా విటమిన్ డి లభిస్తుంది. ప్లస్ సమ్ ఫార్టిఫైడ్ ఫుడ్స్, కొన్ని మిల్క్స్ కానివ్వండి, లేకపోతే జ్యూసెస్ కానివ్వండి, ఈ మధ్య వాటిని ఫార్టిఫై చేస్తున్నారు విటమిన్ డితో. ప్లస్ వీటన్నిటితో పాటు ఈవెన్ గ్రీన్ లీఫీ వెజిటబుల్ అండ్ సర్టెన్ కైండ్ ఆఫ్ ఫిషెస్ అన్నమాట, వాటిలో కూడా విటమిన్ డి అధికంగా ఉంటుంది. ఓకే. B12 డెఫిషియన్సీ ఉంటే? B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ వచ్చేసి మెయిన్గా మౌత్ అల్సర్స్ రావడము, తర్వాత B12 అనేది మన బాడీలో రక్తం కణాలు ఆర్బీసీస్ని ప్రొడ్యూస్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. సో రక్త కణాలు తక్కువైపోతాయి, హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గుతాయి అన్నమాట. సో B12 డెఫిషియన్సీ ఎనీమియా అనేది వస్తుంది. సో ఎప్పుడైతే వాళ్ళకి ఈ ఎనిమిక్ కండిషన్లో ఉంటారో బ్రెయిన్కి ఆక్సిజన్ అనేది తక్కువైపోతుంది, బికాజ్ ఆర్బీసీస్ తక్కువ ఉంటాయి. అలాంటి కండిషన్లో మెంటల్ ఫాగింగ్ కానివ్వండి, బ్రెయిన్ ఫాగింగ్ అంటాము, తర్వాత మెమరీ లాస్, టెంపరీ మెమరీ లాస్ లాగా ఉండడము, తర్వాత టింగ్లింగ్ అండ్ నమ్నెస్ ఉంటుంది, మొహం అంతా బాడీ అంతా కూడా పాలిపోయినట్లు ఉంటుంది రక్తహీనతతో. సో ఇట్లాంటి అండ్ వాళ్ళకి వీక్నెస్ అన్నమాట, విపరీతమైన వీక్నెస్, ఫెటీగ్, లెథార్జీ, ఏమీ పని చేయాలనిపించదు, అలాంటి కండిషన్స్ అంతా కూడా మనం B12 డెఫిషియన్సీలో చూస్తాము. ఓకే. అంటే పొట్టు ధాన్యాలు తీసుకుంటే B12 డెఫిషియన్సీ? పొట్టు ధాన్యాల్లో ఉంటుంది B12 బాగా. ఈవెన్ పుట్టగొడుగుల్లో, మష్రూమ్స్లో కూడా B12 బాగా ఉంటుంది. తర్వాత ఫర్మెంటెడ్ ఫుడ్స్లో మనం ఇడ్లీ, దోశ చేసేటప్పుడు బ్యాటర్ని ఫర్మెంట్ చేస్తాము, అలాంటి ఫర్మెంటెడ్ ఫుడ్స్లో విటమిన్ B12 బాగా ఉంటుంది. తర్వాత ఈవెన్ కర్డ్, బటర్ మిల్క్, దీంట్లో కూడా విటమిన్ B12 మనకి బాగానే లభిస్తుంది అనమాట. ఎస్ డాక్టర్ గారు, ఈ సి విటమిన్ డెఫిషియన్సీ ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? సి విటమిన్తో మనకి వచ్చే డిసీజ్ని స్కర్వీ అంటాం అనమాట. ఎస్పెషల్లీ దాంతో మనకి ఈ యాంగిల్స్ ఆఫ్ మౌత్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ క్రాక్స్ రావడము, తర్వాత బ్లీడింగ్ అవ్వడము, ఎక్స్ట్రీమ్ డ్రైనెస్, పెయిన్ ఉండడము, తర్వాత బ్లీడింగ్ గమ్స్, మన చిగుడు వాపులు, చిగుళ్ళ నుంచి బ్లీడింగ్ అవ్వడము, ఇవన్నీ కూడా విటమిన్ సి డెఫిషియన్సీస్తో వస్తాయన్నమాట. అండ్ విటమిన్ సి మెయిన్గా బి కాంప్లెక్స్ అండ్ విటమిన్ సితో ఏంటంటే అవి వాటర్ సాల్యుబుల్, కాబట్టి మనం కంటిన్యూస్గా సప్లై చేయాలి, అదర్వైజ్ అవి మన బాడీలో వెళ్ళిపోతూనే ఉంటాయన్నమాట, స్టోర్ అవ్వవు. కాబట్టి విటమిన్ సిని మనము రెగ్యులర్ ఆల్ సిట్రస్ ఫ్రూట్స్, నిమ్మకాయ, ఆరెంజెస్, బత్తాయిలు, పైనాపిల్ అండ్ ఎస్పెషలీ గ్వావా, జామకాయ, నేరేడు పండ్లు, వీటన్నిటిలో కూడా విటమిన్ సి బాగా లభిస్తుంది. సో అవి మన డైలీ ఫుడ్స్లో ఇన్కార్పొరేట్ చేసుకోవడానికి చూడాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ సి రిచ్ ఫుడ్స్లో మనకి ఉసిరికాయలు, సిట్రస్ ఫ్రూట్సే, కాకపోతే స్పెసిఫిక్గా ఉసిరికాయలు మనకి సీజన్లో వచ్చినప్పుడే వాటిని స్టోర్ చేసి పెట్టుకొని ఐదర్ మురబ్బా ఫామ్లో మనం జెల్ లాగా ప్రిపేర్ చేసి షుగర్ అండ్ స్వీట్ సిరప్లో వేసి పెడతాము ఉసిరికాయలు, అది కానివ్వండి, లేకపోతే పచ్చడి కూడా పట్టుకుంటాము, నిలవ పచ్చడి. సో అలా పెట్టుకున్న మనము రోజుకొక హాఫ్ కాయను, చిన్నదైతే ఒక 1 full కాయ పెట్టుకొని ఉసిరికాయ తినడం కూడా రిచ్ ఇన్ వైటమిన్ సి మనకి దొరుకుతుంది అనమాట. సో ఇవి మెయిన్ సోర్సెస్ ఆఫ్ విటమిన్ సి అని చెప్పాలండి. ఓకే. సో విటమిన్ ఈ వచ్చేసి విటమిన్ ఈ వెరీ గుడ్ ఫర్ ద స్కిన్ అన్నమాట. అండ్ ఐస్ కూడా, ఐస్కి మెయిన్గా విటమిన్ ఏ చాలా ఇట్ ఈస్ వెరీ గుడ్ అనమాట. ఇవి ఎస్పెషల్లీ మనకి కొన్ని ఫిష్ సోర్సెస్, కాడ్ లివర్ ఆయిల్ అంటాము, మనకి సప్లిమెంట్స్లో కూడా దొరుకుతూ ఉంటాయి జెల్ ఫామ్స్లో. అండ్ విటమిన్ ఈ అండ్ ఏ ఆకుకూరల్లో,
చాలా బాగా దొరుకుతాయి. ప్లస్ మన మ్మ్. నట్స్, మ్మ్. ఎస్పెషల్లీ సీడ్స్ ఉన్నాయి కదండి, మ్మ్. పంప్కిన్ సీడ్స్, మ్మ్. సన్ఫ్లవర్ సీడ్స్, మ్మ్. చియా సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, మ్మ్. వీటిల్లో ఈ విటమిన్స్ అధికంగా దొరుకుతాయి ఓకే. నట్స్ అండ్ సీడ్స్లో అనమాట. విటమిన్ కే కోసం ఏం చేయాలి? విటమిన్ కే, పాలకూరలో విటమిన్ కే బాగా అధికంగా దొరుకుతుంది. మ్మ్. కాకపోతే ఏంటంటే విటమిన్ కే ఆర్ పాలకూర తీసుకోకుండా ఉండాల్సిన వాళ్ళు ఎవరైతే బ్లడ్ థిన్నర్స్ పైన ఉన్నారో మ్మ్. అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. Okay. అధికంగా అవి తీసుకోకుండా ఉండాలి. మ్మ్. బికాస్ ఆల్రెడీ వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ పైన ఉన్నారు. మ్మ్. అండ్ అలాంటప్పుడు ఇది క్లాట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి అది చూసుకొని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే. సో అండ్ విటమిన్ కే సోర్సెస్ వచ్చేసి ఫ్రెష్ ఫ్రూట్స్, మ్మ్. లైక్ మనకి బెర్రీస్లో కూడా విటమిన్ కే చాలా బాగా అధికంగా లభిస్తుంది. మ్మ్. అండ్ అవకాడోస్లో విటమిన్ కే బాగా లభిస్తుంది. సో ఈ గుడ్ సోర్సెస్ ఆఫ్ విటమిన్ కే ఇన్ కాంబినేషన్ విత్ అదర్ విటమిన్స్ మనకి లభిస్తున్నాయండి. ఓకే మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. డెఫిషియన్సీ వస్తే ఎలా ఉంటుంది, దాన్ని ఎట్లా సరి చేసుకోవాలి ఫుడ్స్ ద్వారా అనేది, ఇంకా చాలా దీన్ని ఎలాబరేట్గా చేద్దాము. తప్పకుండా. సిరీస్ కంటిన్యూ చేద్దాము మ్యామ్. రకరకాల ఫుడ్స్, విటమిన్ సోర్సెస్ గురించి చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. నమస్తే అండి. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.